మీ డాడీకి చూపిస్తా ఈ వీడియో. అయితే ఏం చేయమంటున్నావురా? 80 రూపాయలు పెట్టి పెద్ద పీకుడు గాని లెక్క ఓ పెట్టేసినా అంటున్నావు. ఈడు జిమ్ కి, నేను స్లీప్ కి. హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్. సో పొద్దున 6 అవుతుంది, 6:05 అవుతుంది టైం. ఇంత పొద్దున ఎందుకు చేస్తున్న వీడియో అంటే నాకు ఫుల్ ఆకలి అవుతుంది గైస్. ఇక ఏం చేద్దాము, ఇంట్లో తినబుద్ధి కాదు, ఇంత పొద్దున రైస్ తినబుద్ధి కాదు. సో టిఫిన్ చేద్దామని బయటికి వెళ్తున్నాను. చూడండి గైస్, ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు ఇగో. అండ్ ఫుల్ చలి ఉంది ఈరోజు. అయితే ఇన్ని రోజులు లేకుంటే జర 5-6 డేస్, ఈరోజు ఫుల్ చలి ఉంది. అందుకని మా ఆశకి కానీ కార్ తీసుకు వెళ్తున్నాను. సో గైస్, నేను ఒక్కనే పోతలేను, తమ్ముడు అని ఫోన్ చేసిన ఇందాకనే. సరే నేను బి వస్తా అని చెప్పిండు. కాకపోతే ఇంట్లో తెలిస్తే ఇంట్లో జిమ్కి పోతున్నామని చెప్పు అంటుండు. నాకే పోయేదేమో తిన్నీకి, ఇంట్లో చెప్పేదేమో జిమ్కి పోతున్నా అంట. చూద్దాం, అక్కడ ఛాన్స్ అయితే ఇరికిచ్చేద్దాం మనకి. ఇంట్లోనే రోజు ఇట్లానే కథలు పడుతుండాడు. సో ఈ స్క్రీన్ అయితే చూడండి గైస్, చలికి ఎట్లయింది. ఇదిగోండి, ఏం కనిపిస్తలేదు చూడండి, ఎంత చలి ఉంది చూడండి. వైపర్ చూడండి. అందుకనే కార్లో వెళ్తున్నాను, ఫుల్ చలి ఉంది కాబట్టి. సో చలో గైస్, వాడిని పికప్ చేసుకుందాం, తర్వాత మాట్లాడదాం. గైస్ ఇగో మా తమ్ముడు వస్తుండు, ఇంట్లో జిమ్ముకు అని చెప్పిండు కదా, అందుకనే వెహికల్ మీద వస్తుండు. ఇగో ఈ వెహికల్ వాడితే ఇట్లుంటారు మా వాళ్ళు. చూడండి గైస్, టిఫిన్ చేయడానికి కూడా ఇంత భయపడుతుంది మా వాడు ఇంట్లో వాళ్ళతోని. జిమ్కి వెళ్తున్నా అని చెప్పేసి ఇగో ముంగట పోతానే ఉండవు. ఏం చెప్పాలి గైస్ ఇట్లాంటి వాళ్ళకి. ఏ బాబు, ఏం బాబు ఎడికి పోతున్నావు? దాదా లోపల రా, బండి పెట్టు. ఏ అబ్బాయి ఇట్లా బి ఉందా, నాడు. సో ఇగో గైస్, జిమ్ కాడ వచ్చి బండి పెట్టేస్తుండు. మెల్లమెల్ల ఇక సన్ రైజ్ కూడా అవుతున్నట్టుంది. ఓపెన్ ఉందిరా, దా. ఇట్లుంటాయి కథలు. చలో డ్రైవర్, గాడీ నికాల్. గాడీ నికాల్, వెళ్ళు జిమ్కి వెళ్ళు. పోతా, నేను దాంట్లో ఏం లేదు. పో పోతా, ఆపు పో, ఇట్లానే పో. ఆపుతలేడు. తినేసి జిమ్ చేస్తారు ఆరా ఎవడన్నా. ఎవరు తింటారు? నువ్వే తింటావు, నేనేడా తింటా. ఇదేంది ఒక్కొన్నేడో తినాలి. పట్టు ఫోన్ పట్టు. ఈ బాయ్ సాబ్ పొద్దున్నే ఫోన్ చేసిండు. నేను జిమ్కి పోదామని ఫోన్ చేస్తున్నా అనుకున్నా. ఇక ఫోన్ లేవట్టి చూస్తే నాస్టా తిండికే పోదామంట. పొద్దున్న 5:30కి, 5:30. 5:30 కాదురా, 6 రా. ఆగి నుంచి పెడతా, 6 రా, నుంచి పెడతా. ఫోన్ కింద పడ్డది బాయ్. ఎప్పుడు తినడమే నాన్న, మరి నీ అంత కాదురా. అదే తెలుస్తుంది. ఏదో నైట్ తినలే కాబట్టి ఆకలి అవుతుందని పోతున్నాం. చూసిరా, నైట్ తినలే అంటే పొద్దున 6 గంటలకే లేచి బ్రష్ చేసి కార్ తీసుకొని వచ్చిండు. ఎవరు చేసారు అట్లానే? అట్లనేనా? జస్ట్ ముఖం మీద నీళ్ళు జల్లుకున్నా, క్లీన్ చేసినా, వచ్చేసిన. మా అన్న నాస్టా తిన్నికి కార్లో వెళ్తుండు. ఇవ్వని కారు, ఎవరిదో కారు ఉండని. ఇవ్వంది కారు తెచ్చినావా లేదా? కారు ఇవ్వంది, పెట్రోల్ ఇవ్వంది. నాస్టాకి పైసలు పెడుతుండే వాడు. ఎవరు పెడతారు? నువ్వు పెడుతున్నావు. నేను పెడుతున్నా. నీకెందుకు తీసుకోవద్దా మళ్ళీ నేను? సరే పెడతాపా. నీకు కార్లా తీసుకొస్తా, ఇంకా నాస్టాకి తినిపిస్తా నీకు. సరే చూద్దాం. అడిగే మెల్లగా ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేద్దాం మనం. ర్యాపిడో పైసలు లేదో నా నాస్టాకి పెడితే అయిపోతుంది కదా. డ్రైవర్ ఉండగా డ్రైవర్ దింపుతాడులే మనకు. సరే నాస్టా తినిపించేసి అట్లనైనా సరే డ్రైవర్. ఇప్పుడు మనం తర్వాత మాట్లాడదాం. వచ్చేసినాం గైస్ టిఫిన్ సెంటర్ దగ్గరికి. ఇగో జిమ్ పోయేటోడు. నిజంగానే తినా పెట్టకు, నేను తింటే. ఏ బిల్లు కట్టు, మజాకులు చేయకి, ఇక్కడ రా, బిల్లు కట్టుదా. ఏ నాడు అన్న, ఒక దోశ ప్లేట్ ఇడ్లీ, ఒక వాటర్ బాటిల్ కూడా అన్న.
వాటర్ బాటిల్ కూడా ఒకటి చిన్న 8 గంట నాడు ఫోన్ తీసిండు. ఏం చేస్తున్నారు? టిఫిన్ చేయమంటే చాయ్ తాగుతుండవు. నిజంగా ఎందుకు తింటలేవరా? జిమ్ పోవాలని. జిమ్ ఎన్ని రోజులు అయింది పోయి? సాటర్డే పోయినా నేను. సాటర్డే పోయినా అంతే. అమాస పున్నానికి ఒకసారి పోవాలి. ఓ పెద్ద జిమ్ అని ఇది చేయాలి కా. మీ డాడీకి చూపిస్తా ఈ వీడియో. గ్యాప్లో ఇడ్లీ వచ్చేసింది. ఇగో మావాడు డిష్ పెడుతుంది నాకు. మీరు కూడా డిష్ పెట్టకండి, జర తిన్నాక కలుద్దాం. దోశ కూడా వచ్చింది గ్యాస్. తిన్నరా కావాలంటే? తినేసి ఏం పోతావు జిమ్కి? సాయంత్రం పోదాం జిమ్కి తిని. అరే మళ్ళా నాకు కడుపున ప్లేస్ అదిరా, తినేసేరా. డిష్ పెట్టకరా తినేసేరా. కొంతమంది ఎందుకు ఉంటారో తెలియదు. అకౌంట్లో ఒక 100 రూపాయలు పెట్టుకోరు గరీబోలు. దాంట్లో పైసలు ఉన్నాయి, ఫుల్ పైసలు ఉన్నాయి. అన్ని మాటలు గడిపియాలి. అన్ని మాటలు. సరే మాటలు అనుకో బాయ్. ఎవడొద్దంటుండో రామ్కి బండి పోయి వస్తుండే ఈడు రాకపోతే. రామ్కి బండి బైక్ చెప్తాన 80 రూపాయలు లేదు కానీ 125 రూపాయలు దోశ తిండికే పోతాడంట. అది రామ్కి బండి. ఈ బైక్ అయితే 2 ప్లేట్ తిన్నాడు. 2 ప్లేట్ పైసలు మనమే కట్టినాం. అయితే ఏం చేయమంటున్నావురా? 80 రూపాయలు పెట్టి పెద్ద పీకుడు కానీ లెక్క పెట్టేసినా అంటున్నావు. అవు చెప్పాలిగా, పైసలు లేకుండా ఎట్లా వచ్చినావు? 80 రూపాయలు 80కి 100 ఇచ్చేస్తావు. జిమ్ కాడికి అన్ని మాటలు వినది, అన్ని మాటలు. ఒక్క 10 రూపాయలు తీయడు. పోతుండా ఆయన. గైస్ జిమ్ దగ్గరకు వచ్చేసినాం. ఇంది జిమ్ కి, నేను స్లీప్ కి. జిమ్ కి నేను డ్రైవర్ ని పెట్టుకొని పోతున్నా కార్లా. పో, మళ్ళీ ఎవడు పికప్ చేస్తాడో చూస్తా నేను. నాయా పూజ ఉంది కాడ. నాడు అంతే. ఓన్లీ పికప్ కి, డ్రాప్ కి ఇంకొక కార్ వస్తుంది. నీకు అంత సీన్ లేదు ఊరా. సరే బాయ్. చలో టాటా బాయ్ బాయ్. చలో గైస్ ఇంటికి వెళ్దాం మనం. రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసినాను. ఇక వెళ్ళి సీదా కోమా అయిపోదాం ఒక 3-4 అవర్స్కి. మంచిగా స్లీప్ వేసి మళ్ళీ కలుద్దాం. సో మీరు అనుకోవచ్చు తమ్ముడు జిమ్కి పోతుండు ఈయనకి ఎందుకు పోతలేడు అని. వాడు మార్నింగ్ టైం వెళ్తాడు. ఇంకోటి ఏంటంటే వాడు అమాస పున్నానికి ఒకసారి వెళ్తాడు. నేను అట్లా కాదు గైస్, నేను రెగ్యులర్గా సాయంత్రం టైం వెళ్తాను. సో అందుకని నేను కూడా వెళ్ళలే వానితో పాటు. సో అందుకే నేను వెళ్ళలే వానితో పాటు. వాడు మార్నింగ్ వెళ్తాడు, నేను సాయంత్రం వెళ్తా, అంతే. ఇద్దరం సేమ్ జిమ్. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. वाइब ना सेम चले माइंड में एम चले